రియల్ ఎస్టేట్ సంస్థ చేసినటువంటి మోసాలు ఇప్పుడు మహేష్ బాబును వెంటాడుతున్నాయా? అందులో భాగంగానే ఇప్పుడు వినియోగదారుల కోర్టు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు రియల్ ఎస్టేట్ సంస్థ చేసినటువంటి మోసాలేంటి, ఆ మోసాలకి ఇప్పుడు మహేష్ బాబు ఎలా బలవుతున్నారు, మహేష్ బాబుని నమ్మి మహేష్ బాబుని చూసి పెట్టుబడి పెట్టినటువంటి కస్టమర్ల పరిస్థితి ఏంటనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్ధన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసాలు ఇప్పుడు మహేష్ బాబు పాలిట శాపాలుగా మారుతున్నాయా? అందులో భాగంగానే వినియోగదారుల కోర్టు ఇప్పుడు మహేష్ బాబుకి నోటీసులు ఇచ్చిందా అంటే ఏం చెప్తారు? ఇందులో శాపాలే ఉంటాయండి. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు కొద్దిగా మీ బాధ్యత ఉండదా? అంటే దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలు ఉండకపోవచ్చు అని అంటాయి. కాకపోతే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్కి మీరు ప్రచారం చేసేటప్పుడు ఆలోచించుకోమని ముందే చెప్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఏమొచ్చిందంటే, ఇప్పుడు సూర్య డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వాళ్ళు, రాఘవేంద్ర అండ్ రవికుమార్ అనుకుంటా, వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కంపెనీ అకౌంట్లలో 3 కోట్లు క్యాష్ ఇచ్చినట్టు రాసుకున్నారు మహేష్ బాబుకి. మీకు అక్కడ ఈడీ నుంచి కూడా సమన్లు వచ్చినాయి. ఈడీ విచారణకు పిలిచింది. ఆ తర్వాత వినియోగదారుల కోర్టులో కేసు నమోదవడం, మరి కొన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫ్లాట్స్ కొంటారు కదండి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఏమి తెలియదు ఆ ల్యాండ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ బాబు లాంటి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా మహేష్ బాబు ఫేస్ వాల్యూకే కొంటారు. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. అంటే మహేష్ బాబు గారి ఫోటో చూసే మేము ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టాము, ఆయన మీద ఉన్న నమ్మకంతోనే ఆ సంస్థలో మేము పెట్టుబడులు పెట్టాము, ఆ సంస్థ ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తుంది అంటే వినియోగదారులు ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు. కోర్టు కూడా మహేష్ బాబుకి నోటీసులు పంపించింది. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది కదండి. ఇప్పుడు మీకు గుర్తుంటే మన యూట్యూబర్స్ మీద ఈ మధ్యన మాట్లాడాము. ఎవరు ఒక వస్తువు ప్రమోట్ చేసినా, లేదు మీరు ఫలానా చోట ఇది ఇందులో జాయిన్ అవ్వండి, మీరు డబ్బు కట్టండి అని చెప్పినప్పుడు ఆ మోసపోయిన వాళ్ళ తరఫున మనం మాట్లాడి ఇద్దరికి డబ్బులు కూడా ఇప్పించాము. అప్పటి నుంచి వాళ్ళు డిస్క్లైమర్ వేసుకోవటం మొదలుపెట్టారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, చిన్నవాళ్ళకి ఏదైతే వర్తిస్తుందో హీరోస్కి కూడా అదే వర్తిస్తుంది, అయితే హీరోయిన్స్కి అదే వర్తిస్తుంది. సో సెలబ్రిటీస్ అని మీకేం ఎక్సెప్షన్ ఉండకూడదు అంటున్నాను నేను. ఓకే, మీరు ఒక ప్రోడక్ట్ మీరు చేసినప్పుడు ఇంకొకటి అండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాకు నచ్చింది ఏంటంటే, అంటే వ్యక్తిగతంగా కూడా ఇదివరకు మనకి మంచిగా ప్రొడక్ట్స్ ప్రచారానికి మంచి మంచి మోడల్స్ వచ్చేవాళ్ళు. అవునా? ఎంత అందగత్తెలు ఉండేవాళ్ళు, మగవాళ్ళు కూడా ఎంత బాగుండేవాళ్ళు. అసలు వాళ్ళని చూసి, అంటే వాళ్ళు ఒక గడ్డం వేసుకునే రేజర్ దగ్గర నుంచి, ఒక బ్లేడ్ దగ్గర నుంచి వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి అంటే ఒక మార్కెట్ ఉండేది. కానీ ఆ అడ్వర్టైజ్మెంట్లు చూసే ఇప్పుడు వినియోగదారులు మోసపోతూ ఉన్నారు. మోసపోవడం నేను అది ఒక పక్కన పెడితే, మరి హీరోలు లేకపోతే హీరోయిన్స్ మీరు సినిమాలు చేసుకుంటున్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు, ఈ మార్కెట్ కూడా మీరే తీసేసుకుంటే ఎట్లా, కబ్జా చేసేస్తే? నేను అది నా నింద అది. అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడం తప్పలేదు, కానీ వాళ్ళు ఏదైనా ఒక యాడ్లో నటించే ముందు ఆ సంస్థ ఏంటి, దాని ప్రస్థానం ఏంటి, దానివల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది, అసలు అది సమాజం మీద మేలు చేస్తుందా లేకపోతే సమాజానికి కీడు చేస్తుందా అనేది వాళ్ళు చూసుకొని దాని ప్రకారంగా యాడ్లు చేస్తే తప్పలేదు. నేను తప్పప్పులు చెప్పట్లా ఇక్కడ. నేను అనేది మీరు మీ వృత్తి చేసుకోండి, ఇందులో కూడా మీరెందుకు వేలు పెడతారని అడుగుతున్నా. మీకు అర్థమైందా? అంటే ఎవరిని బతకని వ్యక్తిగతమే, కరెక్టేనండి. ఇప్పుడు కిరాణా షాపులు మూతపడిపోయాయిగా, ఎందుకు మూతపడిపోయాయి? రిలయన్స్ వాళ్ళు మరొకళ్ళు. ఇప్పుడు మీ ఒక్కళ్ళ చేతిలోనే గంపగొత్తగా ఒకటి ఉండాలి అంటే ఇంక సామాన్య మానవుడు బతికేది ఎట్లా? అంటే మీకు డబ్బులు ఇచ్చేసి వీళ్ళు బతికేయాలా? మీ దగ్గర అన్ని కొనేసుకుని వీళ్ళు చేతకాని వాళ్ళ కూర్చోవాలా? నేను అంటున్నది అది. ఇప్పుడు ఏంటి రామరాజ్ బనియన్స్, లేదు మలబార్ గోల్డ్, లేకపోతే మరొకటి, అందరూ హీరోలే. మొత్తం సౌత్లో ఉండే హీరోలు అందరూ దాన్ని కబ్జా చేసేస్తే, లేదు నార్త్ నుంచి కబ్జా చేసేస్తే ఇంకా మామూలు మోడల్స్ ఎలా బతుకుతారు? నా క్వశ్చన్ అదండి. ఇందులో వ్యక్తిగతం అని మీరు అన్నారు, వ్యక్తిగతం ఉంటే ఉండొచ్చు, కానీ నేను అనేది ఏంటంటే మీరు మీ వృత్తి వరకు పరిమితం అవ్వండి. ఇప్పుడు మీరు చెప్పులు వాళ్ళే తీసేసుకుని, అంటే వృత్తిపరంగా కూడా నేను మాట్లాడుతాను, వీళ్ళని కాదు. ఇప్పుడు రిలయన్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, వీళ్ళందరూ కూడా వృత్తుల్ని కూడా వాళ్ళు కబ్జా చేసేసారు. అంటే మొత్తం ఒకళ్ళ అధీనంలోకి వచ్చేసి, ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లా నలుగురు చేతుల్లో ఉందో, మొత్తం వ్యాపార రంగ సంస్థలు ఇప్పుడు ఒక 2 బడాబాబుల చేతుల్లో ఉన్నట్టుగా
మొత్తం అంతా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మన అందరం కూడా చేతకాని వాళ్ళలాగా ఇంకా మనకు బతకడానికి మనకు హక్కు లేదా అంటున్నా. మీకు నా పాయింట్ అర్థమైంది కదా. అయితే ఇక్కడ మహేష్ బాబు విషయానికి వచ్చేసరికి ఆయన చేశాక ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కన్స్యూమర్ కోర్టులో వాళ్ళు కేసు వేశారు. ఎవరైతే నష్టపోయారో ఈ సూర్య వెంచర్స్ ఏదో దాని ద్వారా, రియల్ ఎస్టేట్ వాళ్ళ ద్వారా, సో డెఫినెట్గా మహేష్ బాబు కొద్దిగా గొప్ప పాత్ర ఉంటుందిగా. ఆయనకి ఏమి సంబంధం లేదని చేతులు దులుపుకోవటానికి కనీసం ఒక 5% 10% హీ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్, నా ఉద్దేశం అయితే. అంటే సాయి సూర్య డెవలపర్స్లో మేము పెట్టుబడులు పెట్టడానికి కారణం మహేష్ బాబు గారే. మహేష్ బాబు గారిని చూసిన తర్వాతే మేము ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టామంటూ కూడా కొంతమంది కస్టమర్లు కోర్టు మెట్లెక్కారు. అందుకే ఇప్పుడు కోర్టు కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఏంటి నిజంగా కస్టమర్లు మోసపోవడానికి మహేష్ బాబు ఆ యాడ్ చేయడానికి సంబంధం ఉందంటారా? ఎందుకు లేదు. ఇప్పుడు మిమ్మల్ని చూసి కొనుగోలు చేశారు తప్ప సాయి సూర్య డెవలపర్స్ ఎవరికైనా తెలుసా, రవికుమార్ ఎవరికైనా తెలుసా, రాఘవేంద్ర ఎవరికైనా తెలుసా? ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టండి అని అతను చెప్తున్నాడంటే ఒక నమ్మకంగా చెప్పినట్టు, అంతే కదా. ఇప్పుడు మహేష్ బాబు లాంటి వాళ్ళు, లేదు ఒక రామ్ చరణ్, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఎవరు చెప్పినా కూడా వీళ్ళు ఏమనుకుంటారు, ఆ హీరోలు ఇష్టం కాబట్టి ఈయన చెప్తే కరెక్ట్గానే ఉంటుంది అని అనుకుంటారుగా. వీళ్ళు ఎప్పుడైతే బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యారో ఆ బ్రాండ్ అంబాసిడర్స్ని చూసే కొనుక్కుంటారు ఖచ్చితంగా. కాబట్టి ఇవాళ నాకు సంబంధం లేదు అని ఆయన అంటానికి వీల్లేదు. తర్వాత అసలు హవాలా కిందకి వస్తుందా అది 3 కోట్లు, అది కూడా తెలియదు మనకి. అంటే నేను అనేది ఈయన అంటే ఆ యాడ్లో నటించినందుకు గాను రెమ్యునరేషన్గా ఆ 3 కోట్లు ఇచ్చారా, లేకపోతే అసలు ఆ 3 కోట్లు మహేష్ బాబుకి ఎందుకు ఇచ్చారనేది ఒక క్లారిటీ అయితే లేదు. సాయి సూర్య డెవలపర్స్లో వాళ్ళ యాజమాన్యం కూడా విచారణలో భాగంగా వాళ్ళు వెల్లడించలేదన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే 2 రకాలుగా తీసుకోవచ్చు దీన్ని మనం. ఒకటి, వాళ్ళు ఊరికే అక్కడ లెక్కల్లో చూపించుకోవటానికి క్యాష్ ఇచ్చినట్టు రాసుకున్నారా, అంటే మహేష్ బాబుకి ఇవ్వకుండా అతనికి ఇవ్వాల్సిన పేమెంట్ చెక్ రూపంలో ఇచ్చేసి ఈ 3 కోట్లు మనం చూపించుకుంటే ఆ డబ్బు బ్లాక్ మనీ కింద మిగులుతుంది కదా. సో అట్లా చేశారా, లేదు నిజంగా 3 కోట్లు మహేష్ బాబుకి ఇస్తే మహేష్ బాబు దాని లెక్కల్లో చూపించారా లేదా, ఇక్కడ 2 రకాలుగా దీన్ని విచారించాలి. అంటే ఎవరు చేసినా తప్పే. తప్పు అనేది సెలబ్రిటీ చేసినా తప్పే, సామాన్య మానవుడు చేసినా తప్పే. కానీ సెలబ్రిటీకి ఎక్సెప్షన్స్ మీరు ఇస్తున్నారు, ఇవ్వకండి. సామాన్య మానవుడిని ఎలా ట్రీట్ చేశారో అదేవిధంగా సెలబ్రిటీని ట్రీట్ చేయాలంటాను నేను. ఖచ్చితంగా మహేష్ బాబు లాంటి వాళ్ళు, మహేష్ బాబు అనే కాదు, ఎవరైనా సరే, ఏ సెలబ్రిటీ అయినా సరే, మీరు యాడ్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే యాడ్ చేయడం వల్ల ఎంతమంది నష్టపోతారు, లేదు నిజంగా ఈ యాడ్ చేయడం వల్ల వాళ్ళు సుఖపడతారా, అంటే వాళ్ళు నిజంగా మంచి జరుగుతుందా వాళ్ళకి అనేది కూడా వీళ్ళు ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా ఇవాళ మహేష్ బాబుది కూడా కొద్ది గొప్ప రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. సాయి సూర్య డెవలపర్స్తో పాటు రాఘవేంద్ర, రవికుమార్ తోటి మహేష్ బాబు కూడా, ఎవరైనా సరే ఏ సినీ సెలబ్రిటీలైనా ఒక సంస్థని ప్రమోట్ చేస్తున్నా లేదా ఒక వస్తువుని ప్రమోట్ చేస్తున్నా ఆ వస్తువు వల్ల సమాజం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది ఆలోచించి వాళ్ళు యాడ్ చేస్తే మంచిది అంటూ కూడా చాలామంది నెటిజన్లు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం అక్కడ ఉన్నటువంటి హీరోని చూసి, ఆ హీరో ఇమేజ్ని చూసే ఆ సంస్థల్లో లేదా ఆ వస్తువుని మేము కొనుగోలు చేస్తూ ఉన్నాం, దానివల్ల మేము మోసపోతూ ఉన్నాం అంటూ చాలామంది నెటిజన్లు వారి మీద మండిపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి నిజంగా హీరోలైనా సరే, హీరోయిన్లైనా, ఏ సినీ సెలబ్రిటీలైనా, రాజకీయ నాయకులైనా దేనైనా ప్రమోట్ చేసేటప్పుడు దానివల్ల ఉపయోగం ఉందా లేదా సమాజానికి అనేది ఆలోచించి చేస్తే బాగుండు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అంటే మనకి హీరో వర్షిప్, హీరోయిన్ వర్షిప్ ఎక్కువ అండి మనకి భారతదేశంలో. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మనం వాళ్ళని దేవుళ్ళలా చూసుకుంటారు వీళ్ళు. కొంతమందికి అయితే ఇంకా పిచ్చి, సో వాళ్ళు ఏం చెప్పినా మనం చేసేయచ్చు, మనం నమ్మచ్చు అని కొంతమంది ఉంటారు. అంటే అందరూ అలా ఉంటారని కాదు. ఇప్పుడు మీరు ఒక మధ్యతరగతో లేకపోతే ఎగువ మధ్యతరగతో ఉంటారండి, మీరు ఏం చేస్తారు, ఇతను చెప్పాడు అని అప్పు చేసైనా తెచ్చి పెడతారుగా, లేకపోతే ఇంట్లో వాళ్ళు బంగారం తాకట్టు పెట్టైనా కొంటారుగా. సో నేను అనేది ఏంటంటే, ఇంకా మీదట మీరు ఏదైనా పెట్టే ముందు దయచేసి చూసుకోండి. ఎవరిది వాడు ప్రమోట్ చేసుకుంటే ఏ గొడవ ఉండదు. కాదు అనుకున్నప్పుడు మీరు సెలబ్రిటీస్ జోలికి వెళ్లకుండా మామూలు ఆర్టిస్టులను పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చుకుని మళ్ళీ ఈ కేసుల్లో ఇరుకుని వాడు మోసం చేస్తాడు. వీళ్ళకి వినియోగదారులు కూడా ఏదైనా సరే ఒక వస్తువును కొనే ముందు లేదా ఒక సంస్థలో పెట్టుబడులు పెట్టే ముందు ఆ సంస్థకి ఉన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్ని చూసి కాకుండా ఆ సంస్థ మీద ఉన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో వారు పెట్టుబడులు పెడితే తప్పలేదు. క్రాస్ చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.